పంటేస్తే చేతికి వచ్చేది కాదు. 10 సంవత్సరాలు వేరుశనగ వేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది. 8 సంవత్సరాలు పంట కూడా పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అందుకే ఆ రోజు నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఎక్కడ చూసినా గుంతలు, రాష్ట్రాన్ని గుంతలమయంగా చేసి వెళ్ళిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేకుండా పనులు ఆగిపోయినాయి. 998 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తే దాన్ని కూడా వేరే విధంగా వాడుకున్నారు. కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారు. 4500 కోట్ల రూపాయలు సద్వినియోగం చేయకుండా డైవర్ట్ చేసి మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేశాం. 998 కోట్లు ఇచ్చాం, మళ్ళీ ఒక 275 కోట్లు ఇచ్చాం. ఈరోజు గ్రామాల్లో 4500 కోట్ల రూపాయలతో 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మొన్నే డిప్యూటీ సీఎంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు. ఆ రోజు సంక్రాంతి లోపల ఈ పనులన్నీ పూర్తి కావాలని కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన R&B రోడ్స్ అన్నీ కూడా 861 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇంకొక 500 కోట్ల రూపాయలు ఇచ్చాం. గుంతలు లేని రోడ్లుగా రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి ముందుకు పోతున్నాం. సంక్రాంతికి అంతా కూడా పెద్ద పెద్ద రోడ్లు అన్ని కూడా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వార్ ఫుటింగ్లో ఈ పనులన్నీ అవుతున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వ పని విధానం మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని ఇబ్బందులున్నా ఇబ్బందులను అధిగమిస్తూ ఒక్కొక్క పని చెప్పిన పనులను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్క చాలాసార్లు చెప్పాను నేను, బాబు వస్తే జాబ్ వస్తుందని. మా తమ్ముళ్ళకు అనేక సార్లు చెప్పాను, మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అందుకనే ఫస్ట్ టైం దేశంలోనే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు వస్తే ఆ పరిశ్రమలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఆ విధానం చూసినప్పుడు 25 కొత్త నూతన పాలసీలు తీసుకొచ్చాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం. 5 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో మా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఆ రోజు మాట్లాడాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి రూపకల్పన చేస్తానని ఇప్పటికే చాలా మందితో మాట్లాడాం. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఎందుకు ఉపయోగపడకుండా ఉన్నాయి, అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. అవన్నీ ఆలోచించి అక్కడ కూడా కంప్యూటర్లు పెట్టి మీకు దగ్గరుండే ప్లేస్లో పనిచేసే విధంగా నైబర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, సెల్ ఫోన్లు ఉంటే లాభం లేదు. ఆ సెల్ ఫోన్ ద్వారా మీరు నేర్చుకుని 10 రూపాయలు సంపాదించే మార్గం నేను నేర్పిస్తానని మా యువత అందరికీ పిలిపిస్తున్నా. రోజంతా తిరగడం కంటే 4 గంటలు పనిచేస్తే తల్లి తండ్రి గౌరవించే విధంగా మనం బతికే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే మీకు అందరికీ స్కిల్స్ నేర్పిస్తాను. కొంతమంది ఇంజనీరింగ్ చేశారు, కొంతమంది ఐటీఐ చేశారు, కొంతమంది డిగ్రీలు చేశారు. అలాంటి వాళ్ళందరూ మీ పరిసరాల్లోనే మీరు కూర్చొని పనిచేస్తే తద్వారా మీకు 10 రూపాయలు వస్తాయి. కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఇంట్లో పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటారు, చదువుకున్నారు కానీ ఉద్యోగానికి పోవాలంటే ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పోలేకపోతున్నారు. ఇంట్లో పని చూసుకుంటూనే 5-6 గంటలు మీరు పని చేయగలిగితే తీరిక సమయంలో మీరు కూడా డబ్బులు సంపాదించుకునే మార్గం వస్తుంది. ఇలాంటివన్నిటికీ శ్రీకారం చుడతాం.
నేను ఒకటే చెప్తున్నా, నేను ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నా దానికి మీ సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ విధంగా మీరు ఒక కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలకు చూస్తున్నాను. రాయలసీమలో ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, లక్ష్మణ చెప్పాడు, తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పంటలు వస్తాయని ఆశ లేని జిల్లా, ఎడారిగా మారిపోతుందనుకున్న జిల్లా, సమైక్య ఆంధ్రప్రదేశ్లోని పేదరికంలో 2వ స్థానంలో ఉండే జిల్లా అనంతపురం జిల్లా ఒకప్పుడు. అలాంటి అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ వచ్చింది. ఇంకో పక్కన మనం పండించిన పంటలు ప్రపంచమంతా వెళుతున్నాయి. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ దూరదృష్టి, నీళ్లు తేవడం, హంద్రీ నీవా, హెచ్ఎల్సి లాంటివన్నీ కూడా తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే మీకు అందరికీ అనిపించవచ్చు, రాత్రి అన్ని పనులు అయిపోవు. మీకు మీ ఇంట్లో కూడా మీకు అనుభవం ఉంటుంది. సంకల్పం మంచిదైనా కొంత సమయం కూడా పడుతుంది. నా ఆలోచన ఒకటి, నేను మళ్ళీ ఒకసారి విజన్ 2047 తయారు చేస్తున్నాను. 20 ఏళ్లకు మునుపు హైదరాబాద్కు విజన్ 2020 ఇచ్చాను. ఇక్కడుండే యువతకు మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఈరోజు దేశంలోనే నెంబర్ 1 నగరం ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ తయారైందంటే 25 ఏళ్లకు మునుపు నేను రూపకల్పన చేసిన నగరం అది. ఈరోజు అందుకనే 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దానికి శ్రీకారం చుడుతున్నాం, విజన్ తయారు చేస్తున్నాం. అందులో నేమకల్లు ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలో కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను విజన్ చెప్పినా, అభివృద్ధి చేస్తానని చెప్పినా అదేదో కొంతమందికి చేసేది కాదు. సమాజ హితం కోసం చేస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం చేస్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్నా. ఈరోజు మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి, తెలివితేటలు మన పిల్లలకు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆ విషయం కూడా మాట్లాడుతున్నా. జనాభా తగ్గిపోతా ఉంది. ఒకప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది. ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, పిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది. దానివల్ల రాబోయే రోజుల్లో పని చేసే వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కనీసం 2 పిల్లల్ని కనే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా. కొంతమంది అంటున్నారు, మీరేంటి కొత్తగా చెప్తున్నా. ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, కుటుంబ నియంత్రణ మాట్లాడాను. ఆ రోజు నేను మాట్లాడమే కాదు, చట్టం కూడా తీసుకొచ్చాను. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే సర్పంచులుగా పోటీయడానికి అర్హత లేదని ఆ రోజు తీసుకొచ్చాను. ఈరోజు ఆ చట్టం తీసేశా. 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేని కొత్త చట్టం తీసుకొస్తున్నా. 2 కంటే పైనే ఉండాలి. మన దేశంలో కానీ జనాభాని మనం కానీ పెంచుకోగలిగితే, జనాభాని మన ఆస్తి. కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందిని సమర్థవంతంగా పనిచేపించే విధానానికి శ్రీకారం చుడితే భూములు కాదు మన ఆస్తి, లేకపోతే డబ్బులు కాదు మన ఆస్తి, మన కుటుంబమే మనుషులే ఆస్తిగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏమేమి ఇవ్వాలనో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటి జాగా ఉందా, ఇల్లుందా? ఫస్ట్ ఈ 2 ఆలోచించి ఈ ఊరికి వస్తే 112 మందికి ఇళ్ళు కావాలన్నారు.
ఇమ్మీడియట్గా 112 ఇండ్లు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. అది కూడా వెరిఫై చేయమన్నాను. అది వెరిఫై చేసి అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం. ఎవరైనా సరే రేషన్ కార్డ్స్ కూడా కొంతమంది కుటుంబం విడిపోతుంది, కొత్త రేషన్ కార్డులు కావాలంటారు, అలాంటివి కూడా ఇస్తాం. ఇంకో పక్క ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ట్యాప్ నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అది కూడా సస్టైనబుల్ వాటర్ ఎక్కడైతే రిజర్వాయర్ ఉంటుందో ఆ రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి గ్రామాలు కానీ టౌన్లో కానీ ఇంటింటికి ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్క ఇంటింటికి కరెంట్ ఇవ్వడం, టాయిలెట్లు పెట్టడం, ఇలాంటివన్నీ పెట్టి ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది. ఇప్పుడు సూర్య గారి కింద మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ రూఫ్ ఉంది, అక్కడ మనం అంతా కూడా సోలార్ ప్యానెల్ పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకుంటే కిందన లైట్లు, ఏసీలు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కువగా ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీకు అవసరమైతే తిరిగి మళ్ళీ ఇస్తాం. అందుకే ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ చెప్తున్నా, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఇచ్చి పెట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఊరికి వచ్చినప్పుడు నేను ఒక ప్రోగ్రాం ఇస్తున్నాను కలెక్టర్కి. దగ్గర 759 కుటుంబాలకి సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అంటే దగ్గర రూఫ్ పైన, అంటే మిద్ది పైన, ఇంటి పైన 1,49,721 స్క్వేర్ ఫీట్ ఉంది. దీంట్లో 1,379 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఒక 4 ఉన్నాయి, దాంట్లో ఒక 32 కిలోవాట్లు తయారు చేయొచ్చు. మీరందరూ ఒప్పుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు లేకుండా మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునే విధంగా నియామకాల్లో చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి సబ్సిడీ ఇస్తాం. డబ్బులుండే వాళ్ళు కొంతమంది అప్పు తెచ్చుకోండి, లేకుంటే ఒక ఏదైతే రెస్కో కింద ఒక ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తాం. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, రేపటి నుంచి ఆ పని ప్రారంభిస్తారు. ఇంటింటికి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ముందుకు రండి. భవిష్యత్తులో మీ ఏసీలు పెట్టుకోవడమే కాకుండా కడాన మీ స్కూటర్ కానీ, కారు కానీ, ఆటో ఉంటే అది కూడా మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకుని పైసా ఖర్చు లేకుండా తిరిగే పరిస్థితి వస్తుంది. అది చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీ ఊర్లో మీరు చూస్తే సప్లై, వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ కూడా నేను చూశాను. 2.7 కిలోమీటర్ డ్రైనేజ్ వర్క్లన్నీ తీసుకున్నారు. దీనికి 1 కోటి రూపాయలు అవుతుందని చెప్పి అన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇక్కడ నేను వచ్చిన దానికి గుర్తుండాలి. ఊరంతా సిమెంట్ రోడ్లు ఉండాలి, ఊరంతా మురికి కాలువలు ఉండాలి. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన పరిస్థితి లేకుండా ఇక్కడ కలెక్ట్ చేసిన చెత్త కాంపోస్ట్గా తయారు చేయాలి. నేను మళ్ళా సూపర్వైజింగ్కి వస్తా, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వస్తా, ఆకస్మిక తనిఖీకి వస్తా. కలెక్టర్కి చెప్తున్నా, మీ సచివాలయాన్ని యాక్టివేట్ చేసి ఈ గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామంగా, క్లీన్ విలేజ్గా తయారు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా. అదే మరి స్కూల్స్ అన్ని చూశాను, దానికి కూడా కావాల్సినవి ఏమన్నా ఉంటే అవన్నీ ఇప్పిస్తాం. అంగన్వాడీలు 2 ఉన్నాయి, గ్రామ పంచాయతీ సచివాలయం ఉంది, హెల్త్ సబ్ సెంటర్ ఉంది. ఇంకో పక్కన మినీ గోకులమ్స్ ఎన్ని కావాలన్నా అవి కూడా ఇస్తాం. ఫీడర్ ఛానల్స్లో డీసిల్టింగ్ చేయాలన్నారు, అవన్నీ కూడా చేయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు రాయదుర్గం మున్సిపాలిటీ కూడా కొన్ని విషయాలు చెప్పారు, అవి కూడా నేను మాట్లాడతాను. ఈరోజు రాయలసీమలో మీరు ఒకటే హామీ ఇస్తున్నాను,
ఈరోజు నేను చేసిన పనులన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా పూర్తి చేసి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే కాలువ శ్రీనివాసులు గారు చెప్పారు, అర్ధాంతంగా ఆగిపోయింది జీడిపల్లి భైరవాని తెప్ప ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో చాలా వెసులుబాటు వస్తుంది. ఆ రోజే నేను 790 కోట్ల రూపాయలతోనూ దగ్గర 960 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి 35% ఖర్చు పెడితే దాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా పని ప్రారంభిస్తాం. దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. తుంగభద్ర ఎగువ కాలకు అనుసంధానంగా బొమ్మన్హాల్ మండలంలో నేమకల్లు ఉంతకల్లు గ్రామాల మధ్య 5 టీఎంసీ నీళ్లు పెట్టడానికి రిజర్వాయర్ కావాలన్నది, అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. అది శాంక్షన్ చేస్తే ఈ ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ కోసం పనులన్నీ మిగిలిపోయినాయి, నిలిచిపోయినాయి. అవన్నీ పూర్తి చేస్తాం. హంద్రి నీవా పథకం 36A ప్యాకేజీలో తలపెట్టిన మాల్యం అవుదలట్ల బ్రాంచ్ కాలువ కూడా పటిష్టం చేయాలన్నారు. అవి కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఏదైతే రాయదుర్గం ఉంది మున్సిపాలిటీ, కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి కూడా మీకు ఎట్లయితే ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏదేమైనా దీనికి ప్రత్యేక నిధులు ఇచ్చి రాయదుర్గను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ట్యాప్ కింద ఇంటింటికి కొళ్ళాయి కింద పూర్తిగా రాయదుర్గ నియోజకవర్గం పూర్తిగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కణేకల్ బొమ్మన్హాల్ మండలాల్లో 20,000 ఎకరాల్లో ఇసుక మేటలు దిబ్బలు విస్తరించున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 1/2 కిలోమీటర్ల మేర మళ్ళీ ఈ విస్తీర్ణం పెరుగుతా ఉందని చెప్పి అన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో పెరగడానికి వీలు లేదు. అన్ని చర్యలు తీసుకుంటాం, ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారకుండా పూర్తిగా నియంత్రణ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీనికి ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేస్తామని కూడా ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా వేదవతి హగరి నదీ గర్భంలో సబ్ సర్ఫేస్ డ్యాములు కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. అవి కూడా తయారు చేస్తారు. తయారు చేసి అవన్నీ ఎన్ని వస్తే ఎన్ని అవసరమైతే అన్ని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మండల కేంద్రమైన డి హేరేహల్ సమీపంలో పర్కులేషన్ ట్యాంక్ కావాలన్నారు. అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బొమ్మన్హాల్ మండలం శ్రీధరఘట్ట గ్రామానికి చెరువుకు తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పి అన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తాం, కనెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఈ ప్రాంతంలో బొమ్మన్హాల్ మండలంలో నేమకల్లు డి ఈరేహల్ మండలం కేంద్రానికి ఒక పారిశ్రామిక క్లస్టర్ని తయారు చేస్తామని అన్నారు. ఇక్కడ కూడా ఒక 8 పరిశ్రమలు ఉన్నాయి. దీనికి కూడా హామీ ఇస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఆలోచించుకొని 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు ఇండస్ట్రియల్ పార్క్స్ తీసే బాధ్యత తీసుకున్నాం. ఈ రాయదుర్గలో ఉండే పిల్లలు బెంగళూరు పోకుండా, అనంతపురం పోకుండా ఇక్కడే ఉద్యోగ కల్పన చేయడం మా బాధ్యత. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇక్కడ ఇనుప ఖనిజం ఉంది, అదే మరిగా అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి గోపురానికి ఒక 3 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కోరారు. తప్పకుండా CGF కింద ఇచ్చి పూర్తిగా ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ చూశాను, వెనుకబడిన వర్గాలందరినీ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే ఇక్కడ పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పి కోరుకున్నారు. అందుకే
వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా మనకుండే ఇబ్బందుల్లో కొన్ని పనులు మాత్రం. నేను ఇక్కడ కొన్ని చూశాను. రాబోయే రోజులు వీటన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ 98% అయితే బ్యాంక్ అకౌంట్స్ అన్నీ యాక్టివేట్ చేశాం. దాన్ని 100% చేయాల్సిన అవసరం ఉంది. గ్రామంలో అన్ని ఇండ్లు కూడా GPS మ్యాపింగ్ చేశాం. ఏ ఇంట్లో ఎవరున్నారో కూడా చూశాను. కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని అన్నీ అభివృద్ధి చేస్తాం. సచివాలయ వ్యవస్థని ఉపయోగించుకొని తద్వారా ఈ ప్రభుత్వం మీకు మెరుగైన సేవలు చేయడానికి ఫిజికల్గా వెరిఫై చేయాలంటే సచివాలయం వస్తారు. టెక్నాలజీ ద్వారా చేయాలంటే ఎక్కడికక్కడ అనుసంధానం చేసి నేరుగా మీరు సచివాలయానికి కూడా పోయే పని లేకుండా మీ ఇంటికే పౌర సేవలు మీకు వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేరుగా చూస్తే అర్థమవుతుంది. ప్రతి నెల మొదటి తారీఖు నేను పేదల ఇంటికి వస్తున్నాను అంటే నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఇంకా పేదలకు ఏం చేయాలనో చేయడం కోసం నేను ఆలోచించడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం అందరూ కూడా అదే ధ్యాసలో ఉండడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. సంపద సృష్టిద్దాం. ఆ సంపద పేదవాళ్ళకు అందజేయడం కూడా చాలా అవసరం. ఆ కార్యక్రమం నేను ఇక్కడికి వచ్చా. నేమకల్లుకి ఎప్పుడో 2012లో వచ్చాను. మళ్ళీ ఈరోజు వచ్చా. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నా. రేపు 3 కోట్లో 4 కోట్లో ఖర్చు అయితే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని బ్రహ్మాండమైన దేవాలయంగా తయారు చేసి దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఎప్పుడో ఇక్కడైతే మన వాళ్ళ దగ్గర 1530వ సంవత్సరంలో అప్పుడు ఇక్కడ చూస్తే ద్వైత పీఠాధిపతుల్లో ప్రముఖులైన వేసరాయలు 1530లో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. అప్పట్లో వేసరాయలు వారి చేతుల మీదుగానే ఈ జిల్లాలో 3 ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠ జరిగింది. ఒకటి మురడి ఆంజనేయ స్వామి ఈ నియోజకవర్గం, రెండోది నేమకల్లు, మూడోది కసాపురం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 3 క్లస్టర్ కింద పెట్టి బస్సులు కూడా వేసి అక్కడి నుంచి తిప్పే కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. కానీ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. శ్రావణ మాసంలో శనివారాల్లో 3 ఆలయాల్ని ఒకే రోజు దర్శించే విధంగా ఆ రోజు కార్యక్రమాలు చేశాం. ఈరోజు కూడా శనివారం ఇక్కడికి రావడం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం. ఈ శనివారమే మీరు చూస్తే పేదల సేవలో పింఛన్లు ఇచ్చే అవకాశం రావడం. రేపు ఆదివారం 1వ తారీఖు మీకు ఇవ్వాల్సిన పింఛను 1వ తారీఖుకి. రేపు హాలిడే కాబట్టి ఒకరోజు ముందుగానే మీకు పింఛన్ ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళ పట్లుండే గౌరవం, అభిమానం, భక్తి శ్రద్ధలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అనునిత్యం మీ సేవలో ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. నా ఆలోచన ఒకటి, సుదీర్ఘంగా నాకు సహకరించారు, నన్ను ఆశీర్వదించారు, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని గెలిపించారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీ ఆశలు అన్నీ కూడా నెరవేర్చడానికి అనునిత్యం పనిచేస్తాం. మేము పనిచేస్తాం, కానీ మీలో కూడా చైతన్యం రావాలి. నేను ఒకప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం కష్టపడి పని చేయక్కర్లేదు. ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చేసాయి, అన్ని ఆధునీకరణ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చాయి, టెక్నాలజీ వచ్చింది. దీన్ని ఉపయోగించుకుంటే ఏ పనైనా సాధ్యం.
అవి తీసుకొచ్చి అందుబాటులో పెట్టే బాధ్యత మాది. అది సద్వినియోగం చేసుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు నియామకాలకు వచ్చిన సందర్భంగా కలెక్టర్కి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా. నేమకల్లుని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి, ఒక మోడల్ విలేజ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలన్న అవన్నీ కూడా ఆలోచిస్తున్నా. అవన్నీ తయారు చేస్తారు. నేను ఈ ఊరికి వచ్చాను కాబట్టి, ఈ ఊర్లో గ్రామ సభ పెట్టాను కాబట్టి నాకెప్పుడూ గుర్తుండే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతి సంవత్సరం కూడా సమీక్ష చేసుకుంటా. ఎంతవరకు అభివృద్ధి అయిందో అవన్నీ కూడా చూసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసిన, నేను చూసిన గ్రామాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒక్కరు కూడా కదలకుండా పట్టుదలగా మీరు కూర్చొని చెప్పిందంతా విన్నారంటే చాలా సంతోషం. ధన్యవాదాలు. మరొక్కసారి అందరికి అభినందనలు. ఈరోజు మీరు చూపించిన అభిమానం తిరిగి మీ అభివృద్ధికి దోహదం చేసే విధంగా కార్యక్రమాలు మీరు నేను చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం అందరం పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్డీఏ. సారు ఈరోజు నేమకల్ల గ్రామానికి వచ్చినప్పుడు మన భాగ్యమ్మ ఇంటికి వెళ్ళారు. ఆమెకు 15,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఆ పెన్షన్ వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వస్తే ఆ పెన్షన్ డబ్బులు తమ్మునింటికి ఇస్తా ఉన్నానంటే వెంటనే